నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. నమస్తే శివరావు గారు. నమస్తే అండి. శివరావు గారు, ఎవ్రీ టైం ఒక కొత్త టాపిక్తో మీరు మా ముందుకు వస్తూ ఉంటారు. సో దానిలో భాగంగా ఈరోజు చాలా వైరల్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ మధ్య జరిగిన ఒక కపుల్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడదాము. అంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊరు ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి హనీ ట్రాప్ అనే పేరుతో 1500 మందిని ట్రాప్ చేసి 100 మందితో ఆవిడ ఫిజికల్గా కూడా దగ్గరయ్యారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దానికి భర్త ప్రోత్సాహం కూడా కారణం అని చెప్పేసి అంటూ ఉన్నారు. జనరల్గా ఒక అడ్వకేట్లా కాకుండా ఒక సైకాలజిస్ట్గా కూడా మీరు మాతో మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి కేసెస్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే ఇప్పుడు నాగరికత పేరుతోని వింత వింత పోకడలకు పోతా ఉన్నారండి. ఎస్. అందులో భాగంగా ఏంటి అనంటే డబ్బు మీద ఆశతో ఒకప్పుడు తన గర్ల్ ఫ్రెండ్‌ని, స్కూల్ ఏజ్‌లో చిన్నపిల్లలు గూడా గర్ల్ ఫ్రెండ్‌ని కన్నెత్తి చూస్తేనే, అంటే మా జనరేషన్‌లో హాకీ స్టిక్‌లతోని, క్రికెట్ వికెట్‌లతోని కొట్టేవాళ్ళు. అది నా పిల్లరా అనేవాళ్ళ? అది నా పిల్లరా అని చెప్పేసి ఇవాళ ఎక్కడికి దిగజారిపోతా ఉన్నది సమాజం అనంటే, వాడు ధర్మ సాక్షిగా తాళి కట్టినటువంటి తన భార్యని వేరే వాళ్ళతో వాడు ఊహించుకోవడం అనేది పక్కకు పెడితే, ఏకంగా వాడు వేరే వాళ్ళతో వాడు ఫిజికల్ అవ్వడానికి, లేదు వేరే వాళ్ళతో వాడు ప్రొసీడ్ అవ్వడానికి కారణమవుతున్నటువంటి సందర్భాలు ఈరోజు ఏంటి అంటే కేవలం డబ్బు మీద ఆశ అండి ఇదంతా. ఓన్లీ డబ్బు మీద డబ్బు మీద ఇదంతా ఒక రకమైన హనీ ట్రాప్ అని చెప్పొచ్చు. ఏంటి అని అంటే భార్యని వాడి భార్యని అందంగా ముస్తాబ్ చేసి ఓ రకమైనటువంటి ప్రాస్టిట్యూషన్ చేస్తా ఉన్నాడు వీడు. ఏంటి అంటే ఇక్కడ జరిగిన సందర్భం ఇది వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రానివి అనేకానేకం ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తాడు ఈయన, ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి ఒక ఇన్స్టా ఐడి క్రియేట్ చేసేసుకుంటది. సో అర్ధనగ్న దుస్తులు వేసుకొని యువతని అట్రాక్ట్ చేయడం వీళ్ళ పని. యువత అని కాదు ఇక్కడ, ముఖ్యంగా ఎవరైనా కానీ ఆ అమ్మాయి ఇన్స్టాని ఫాలో అవుతున్న వ్యక్తులు ఆ అమ్మాయిని అట్రాక్ట్ అయిపోవడం, ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ద్వారా మెసేజ్ సిస్టమ్ ఉంటది కదా, అందులో మెసేజ్ చేయడం ఇన్స్టాలో, తద్వారా అమ్మాయిని అప్రోచ్ అవ్వడము, ఈ అమ్మాయి మాటలు కలపడం, తీపిగా హై హలో అని చెప్పేసి మాటలు కలపడం, ఆ తర్వాత ఓ రోజు 5 డే కలుస్తా అనడము. కలిసిన తర్వాత ఏంటి, దొంగచాటున హిడెన్ కెమెరాస్ పెట్టేసి వాళ్ళ ప్రైవేట్ మూమెంట్స్ ని, ఎవరైతే కలవడానికి తన ఫాలోవర్స్ వస్తారో వాళ్ళని ప్రైవేట్ మూమెంట్స్ క్యాప్చర్ చేయడం. ఇది ఏంటి అంటే ఒక బిజినెస్. ఇంకా కష్టపడడానికి చాతనైతలేదు నా కొడుకులకి. మనుషుల్లో నైతిక విలువలు అనేది నైతిక విలువలు కాదు, అసలు ఏ విలువలు లేవు. ఇంకా వీళ్ళకంటే కూడా జంతువుల పేర్లు తీసుకుంటే ఆ జంతువులు సిగ్గుపడతాయని చెప్పేసి ఆ జంతువుల పేర్లు తీసుకోవట్లేదు, కానీ జంతువుల కంటే హీనంగా ఈరోజు ప్రవర్తిస్తా ఉన్నారు. అగ్ని సాక్షిగా పెళ్లాడినటువంటి ఒక ధర్మ పత్నిని వాడు ఈ రోజు ఒక వ్యభిచారి లాగా చేస్తా ఉన్నాడు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మందితో అమ్మాయికి అటువంటి రిలేషన్ ఉంది అని చెప్పేసి వింటా ఉంటే నిజంగా సభ్య సమాజము ఎటుపోతా ఉన్నది అని చెప్పేసి అర్థం కావట్లేదు. ఇది ఒక వైపు అయితే, వైఫ్ స్వాపింగ్ పేర్లతోనే భార్యాభర్తను వాళ్ళ హస్బెండ్ వీళ్ళ వైఫ్ ని వాళ్ళు ఇట్లా ఫ్రెండ్ సర్కిల్ లో ఇదొక రకమైనటువంటి ట్రెండ్ ఈ రోజు మార్కెట్ లో చాలా దారుణంగా నడుస్తా ఉందండి. సో ఏంటంటే వీళ్ళ వింత వింత నేను ఇండియాలోనే మాట్లాడుతా ఉన్నా, మన తెలుగు హైదరాబాద్ స్టేట్ లో జరుగుతా ఉన్నాయి అని చెప్పేసి మాకున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడుతా ఉన్నా నేను. ఈ వైఫ్ స్వాపింగ్ కల్చర్ ఒకటి ఎక్కువ అయిపోయింది. అంటే దరిద్రం, వింత వింత పోగొటలు. వీటికి అడ్డుకట్టు పడాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇవేంటి అని అంటే ఈ సినిమాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇవి చాలా జరిగిపోతా ఉన్నాయండి. ఎక్కడో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తికి, ఇంకెక్కడో పట్టణంలో ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తికి సోషల్ మీడియా అనేది కనెక్టివిటీ ఏర్పడతా ఉంది. మంచికి తీసుకోవాల్సిన సోషల్ మీడియాని చెడుకు వాడుతా ఉన్నారు. తద్వారా ఇటువంటి అక్రమ సంబంధాలు, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేటివి రోజు రోజుకి ముదిరిపోయి ఈ రోజు ఏంటి అని అంటే తన భార్యని వేరే వ్యక్తులకు వలవేసి, అంటే ఒక చేపలు పట్టడానికి ఏ విధంగా అయితే ఎర్రలను ఎరవేస్తారో ఈ విధంగా ఆ కోరిక ఉన్నటువంటి వ్యక్తులకి తన భార్యనే ఎరవేసి, కట్టుకున్నటువంటి భార్యను ఎరవేసి సంపాదనకు ఎగబడినటువంటి కరీంనగర్ లో జరిగింది. చాలా దరిద్రం అండి. మాట్లాడుకోవడానికి కూడా ఇష్టం లేని టాపిక్, బట్ తప్పదు, సమాజానికి తెలియాలి. ఇది సార్, ఇప్పుడు చాలా మంది మీరు హనీ ట్రాప్ అని చెప్పేసి చెప్తున్నారు. అఫ్ కోర్స్ చాలా మంది అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు కూడా చేస్తూ ఉంటారు దీన్ని. కాకపోతే ఏంటంటే ప్రేమ పేరుతో అడ్డు పెట్టుకొని చేసే వాళ్ళని మనం చాలా మందిని ఇప్పటికే చూసాము. వాళ్ళ గురించి మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. కానీ ఇంత దారుణంగా మరి భర్తే భార్యని అలా చేయడం అనేది
ఈ ప్రభావం అనేది వాళ్ళకి చూస్తే ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, క్యూట్ పిల్లలు ఉన్నారు. అండ్ వాళ్ళు ఒక అపార్ట్మెంట్స్‌లో ఉంటున్నారు. అపార్ట్మెంట్‌లో వాళ్ళు మొన్న సంక్రాంతి వరకు కూడా ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ చూస్తే పోస్ట్‌లు పెట్టుంది ఆవిడ సంక్రాంతి రోజు వరకు కూడా. సో, ఆ రోజు వరకు కూడా తెలీదు వాళ్ళకి రాబోయే 2, 3 రోజుల్లో ఇలా జరుగుతుంది అని చెప్పి. కానీ ఈ ఎఫెక్ట్ అనేది ఆ పిల్లల మీద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ అంటే కదా! ఖచ్చితంగా పడతదండి. ఇప్పుడు ఖచ్చితంగా పిల్లల మీద పడతది. ఆ పిల్లలు గూడా ఇటువంటి అలవాట్లకి దగ్గరయ్యేటువంటి పరిస్థితులుంటాయి. హ్మ్. మానసిక పరిస్థితి వాళ్ళది. ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా అయినా మారవచ్చు. హ్మ్. సో, వాళ్ళకి ప్రాపర్ కౌన్సెలింగ్ అవసరం. ఆ పిల్లల్ని ఇటువంటి ఊబిలో పడకుండా వాళ్ళని రక్షించాల్సిన అవసరము ప్రభుత్వాలకి, సామాజిక వ్యక్తులకి, సోషల్ యాక్టివిస్ట్‌లకి గూడా చాలా ఉంటది. వీళ్ళకి ఏ విధమైన శిక్షలు పడే అవకాశాలున్నాయి? శిక్షలు పడతాయండి. శిక్షలు పెద్దగా ఏం పడతాయి. అవి చీటింగ్ కేస్‌కి సంబంధించిన శిక్షలు 2, 3 సంవత్సరాల శిక్షల వరకు పడతాయి. హ్మ్. కానీ ఆ శిక్షలతో వీళ్ళు మళ్ళీ మారతారు అని జెప్పేసి నేను అనుకోను. వీళ్ళకేంటి అనంటే ఒక ప్రాపర్ కౌన్సెలింగ్ గావాలి. ఈజీ ఆ! మనీకి ఈ ఆల్రెడీ ఈ అలవాటు ఈజీ పడిపోయి ఉన్నారు. ఈజీ మనీకి అలవాటు పడతా ఉన్నారు. ఏంటి అనంటే ఈ ఈజీ మనీ సిస్టమ్ అనేది ఎప్పుడు గూడా మంచి సిస్టమ్ కాదు అనే విషయం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హ్మ్. డబ్బు అనేది ఈజీ వేలో వస్తా ఉంది గదా! ఏమైంది ఒక గంట పడుకుంటే సరిపోతది అని జెప్పేసిన ఆలోచన అనేది యువతలో రోజు రోజుకి ఎక్కువైతా ఉన్నది. హ్మ్. సో, ఈరోజు అమ్మాయిలే గాదు అబ్బాయిలు గూడా ఇటువంటి పనులు చేస్తున్నట్టు మా దగ్గర కొంత సమాచారం ఉంది. అబ్బాయిలు కూడానా? అబ్బాయిలు గూడా ఈ విధమైనటువంటి కొన్ని ఎస్కార్ట్ సైట్స్ అని అవని ఇవని జెప్పేసి సైట్స్ ద్వారా అబ్బాయిలను గూడా ఈ టెలిగ్రామ్స్‌లలో లింకులు బెట్టి అబ్బాయిలు గూడా ఈ దరిద్రాలన్నిటికి ప్లాట్‌ఫార్మ్ టెలిగ్రామ్ అనే ఒకటి యాప్ ఉందండి. హ్మ్. ఆ యాప్ ఈ దరిద్రాలన్నిటికి గూడా అడ్డగా మారుతా ఉన్నది. టెలిగ్రామ్. టెలిగ్రామ్ అక్కడికెళ్ళితే మీరేదైనా కమాండ్ ఏదైనా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే అటువంటి వందల కొద్ది సైట్స్ మనకు ఈరోజు ప్రత్యక్షమైతా ఉన్నాయి. హ్మ్. మేల్ ఎస్కార్ట్ అని జెప్పేసి, ఫీమేల్ అని ఇంకా ఇట్లా డిఫరెంట్‌గా మేల్స్‌ని ఎంగేజ్ జేసుకోవడము. హ్మ్. అబ్బాయిల్ని ఎంగేజ్ జేసుకునేటువంటి కొంతమంది మధ్య మధ్య వయస్కులున్నటువంటి స్త్రీలు గూడా ఉన్నట్టు మనకు కొంత సమాచారం ఉంది. హ్మ్. సో, ఏదేమైనటువంటి సభ్య సమాజము ఈరోజు ముఖ్యంగా మన తెలుగు సమాజంలో ఇలాంటివి ఇంతకు ముందుకెప్పుడు మనము కనివిని ఎరగలేదు, చూడలేదు. హ్మ్. ఎక్కడో ఫారెన్ కంట్రీస్‌లో జరుగుతాయని జెప్పేసి వినడమే తప్పితే, ఇంకా మన దేశంలో గూడా ఇలాంటివి ఉంటాయని జెప్పేసి తెలవదు. అలాంటిది మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్‌లో, హ్మ్. మన కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి జిల్లాలు. యెస్. హైదరాబాద్‌లో అంటే కొంతగా అభివృద్ధి చెంది ఉంది. పట్టణీకరణ అనేది ఉన్నప్పటికిని. హ్మ్. వరంగల్, కరీంనగర్. కరీంనగర్ లాంటి కొన్ని ప్రాంతాలలో గూడా ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి అనంటే యువత ఎటువైపుగా వెళ్తా ఉన్నది అనేది ఒకసారి ఆత్మ పరిశీలన జేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఏంటి అనంటే అనేకానేక కారణాలుంటాయి. హ్మ్. సో, ఏంటి అనంటే వాళ్ళని మనము శిక్షల కంటే గూడా ఒక కౌన్సెలింగ్స్ హ్మ్. కౌన్సెలింగ్స్ ఇవ్వడము, వారికి ఒక ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వాళ్ళని మార్చొచ్చు అని జెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పేసి కొంతమంది క్వెషన్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు నిజంగానే సమాజం ఎటుపోతుందో అన్న ఇది కూడా చాలా ఇప్పుడు మందిలో ఈ వస్తుంది. అమ్మాయి దొరికింది కాబట్టి దొంగయింది. హ్మ్. దొరకని వాళ్ళు ఎందరో మంది. యెస్. సో, దొరకని వాళ్ళు అనేకానేక మంది ఉన్నారు గదండీ! ఇప్పుడు హ్మ్. వా వా వాళ్ళు ఇలా చేయట్లేదు అని జెప్పేసి మనకెలా తెలుస్తది చెప్పండి? హ్మ్. మన ఇంటి పక్కకే ఇలాంటివి జరుగుతుండొచ్చు. యెస్. సో, మన కాలనీలో మనకు జరుగుతుండొచ్చు. తెలిసిన వాళ్ళలోనే జరుగుతూ ఉంది. తెలిసిన వాళ్ళలో జరుగుతుండొచ్చు. బట్ హ్మ్. ఎట్లా ఏంటి అనంటే ఎవరు ఏ విధంగా ఈ ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు ఏంది అనేది మనము గా పోలీసు యంత్రాంగం గూడా కొంత గమనించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో మనకేంటంటే మన దేశంలో పెద్ద కంట్రోల్ ఉన్నట్టు లేదండి. హ్మ్. ఇండియాలో ఈ సోషల్ మీడియా మీద ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం కామెంట్స్ జేస్తున్నారు అనే దాని మీద గూడా ఒక కమిటీ రావాలి. హ్మ్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, సోషల్ మీడియాలో అటువంటి పెడుతున్న పోస్ట్‌ల మీద గూడా ఎప్పటికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిఘా సంస్థ అనేది తన కన్ను వేసి ఎప్పటికి అబ్జర్వ్ చేస్తూ ఇటువంటి వాటిని మనం కంట్రోల్ చేయగలిగితే మనం సమాజాన్ని కాపాడుకోగలుగుతాం. నైస్ సార్. నిజంగానే మీరన్నట్లుగా ఈ ఒక కన్ను వేస్తే సమాజాన్ని కాపాడుకోగలుగుతామని మనం ప్రతిసారి అనుకుంటున్నాం గానీ, ఎన్ని కళ్ళు వేసినా గానీ లేదండి. ఖచ్చితంగా గూడా మనం ఏంటి అనంటే సోషల్ మీడియా మీద మానిటరింగ్ అనేది చాలా అవసరమండి. చాలా అవసరం. ప్రభుత్వాలు వ్యక్తిగతంగా తమ వంతుగా బాధ్యతలను తీసుకొని హ్మ్. కొంత ఫండ్‌ని ఇటువైపు కేటాయించి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అకృత్యాల మీద ఒక అబ్జర్వేషన్, ఒక కన్ను వేసి ఉండాలి అని జెప్పేసి నేను వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. డెఫినెట్‌గా సార్. మీరన్నట్లుగా సోషల్ మీడియా మీద ఒక కన్ను వేసి ఉండడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎగ్జాక్ట్. ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్స్ నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. యెస్. ఎనీవేస్ థాంక్ యూ సార్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.